అపహాస్యకరంగా చేసి గుంతల రోడ్లు గుంత లేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడు కూడా గుంతలు గుడుస్తున్నాం. గుంతలు రోడ్లు లేని అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు గుంతల రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం. అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. మొన్న కూడా ఉదాహరణకు చెప్తున్నా. రెండవది ఎందుకంటే మీరు మధ్యలో పాత ఆన్సర్ చెప్పడం జరిగింది. మీ మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు సార్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. మంచి ప్రాణాలు పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏది పోయినా చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష, రెన్యువల్స్ 5 ఇయర్స్గా. నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది. సిద్దిపేట జిల్లాలో కూడా 4 మండలాలు ఉన్నాయి. ఆయన ఒక కాన్ఫరెన్స్లో ఉండొచ్చే రోడ్డు ఎక్కడ పోయినా గుంత రోడ్డు లేదు అధ్యక్ష. 5 ఏళ్లలో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత మేము తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు చేస్తూ అంతేందుకు అధ్యక్ష. హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి గట్కేసర్ పోయి అరే మీరు చెప్పే నిజాలంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క 6.5 ఎకరాల 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష. 6.5 ఏళ్ళు అయింది. 6.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. సేమ్ మొన్న కూడా 6.5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాతకి చెప్పవలసి వచ్చింది. నేను ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన హైదరాబాద్ విజయవాడ రోడ్డు జాతీయ రహదారిగా 6 లేన్ చేసేది ఉండే. కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియా మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియా మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకేజే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత.